ఒక శాపం రాముడికి వరంగా మారిందని తెలుసా? అదే శాపం రామసేతు నిర్మాణానికి కూడా కారణమైంది. వానర సైన్యంలో ఇద్దరు మహావీరులుండేవారు. వారే నలుడు, నీలుడు. నలుడేమో విశ్వకర్మ పుత్రుడు. నీలుడేమో అగ్నిదేవుని పుత్రుడు. వీరు చిన్నతనంలో ఒకసారి ఆడుకునే సమయంలో ఋషుల పూజా సామాలు నీళ్ళల్లో పడివేశారు. అప్పుడే ఋషులకు కోపం వచ్చి ఇలా శపించారు. మీరు ఏ వస్తువైనా నీళ్ళల్లో పడివేస్తే అది మునగకుండా కేవలం తేలిపోతూ ఉంటుందని. ఆ శాపమే ఇప్పుడు రాముడికి వరంగా మారింది. వీరు ఏసిన ప్రతి రాయి నీళ్ళల్లో తేలిపోతూ ఉంది. కానీ కొన్ని రాళ్ళు మాత్రం మునిగిపోయాయి. అప్పుడే జాంబవంతుడు హనుమంతుడు కలిసి ప్రతి రాయిపై శ్రీరాముని నామాన్ని రాసి నీళ్ళల్లో వేశారు. అప్పుడు ప్రతి రాయి కూడా తేలి సేతువుగా మారింది. ఈ సేతువు కూడా 5 రోజుల్లోనే 100 యోజనాల పొడవు నిర్మించారు. ఇది మన పురాణం చెప్పింది. ఆశ్చర్యం ఏంటంటే దీన్ని బ్రిటిష్ వాళ్ళు కూడా నమ్మారు. అది ఎలా అంటే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.